హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్కొండ ఇన్స్టిట్యూట్. నేను మీ గోపీకృష్ణ సార్. జూన్ 2 చాలా ప్రత్యేకమైన దినం. 2014 సంవత్సరము జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావము జరిగింది. ముందుగా మీకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావం జూన్ 2వ తారీఖు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మన రాష్ట్రంలోని దాదాపు 5 నుండి 10 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ డేట్ కోసము దాదాపు 11 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు రాగానే నోటిఫికేషన్స్ వస్తాయని ఒక ఆశతో ఈ 5 నుంచి 10 లక్షల మంది నిరుద్యోగ యువత వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోను గ్రూప్స్కు టీఎస్పీఎస్సీ ద్వారా ఫిల్ చేసబడే గ్రూప్స్ ఉద్యోగాలు, దాంతోపాటు టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అంటే డిఎస్సి నోటిఫికేషను, దాంతోపాటు ఫారెస్ట్ కు సంబంధించినవి, ఇంకా చాలా రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది మనకు కంపల్సరీ జూన్ 2వ తారీఖున వస్తుంది అని విశ్వాసంతో చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయేసరికి అసలు ఉద్యోగాల భర్తీ జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో, నిరుత్సాహంలో యూత్ అంతా పోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, యాక్చువల్గా గవర్నమెంటే మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి మనకు ఫిబ్రవరిలో ఫారెస్ట్ కు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్, అలాగే ఏప్రిల్ నెలలో పోలీస్ కు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఫిల్ చేస్తామని చెప్పారు. అది మనకు జరగలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లో అంటే జాబ్ క్యాలెండర్ వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు. అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జూన్ 2వ తారీఖు వచ్చింది, దీన్ని కూడా వీళ్ళు ఫిల్ చేయలేకపోతున్నారు. ఈ రోజు కూడా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు అని నిరుద్యోగ యువత అంతా ఒక నిరుత్సాహంతో కూరుకుపోయారు. వీరందరి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా నిరుద్యోగ యువత గుర్తించుకోవాల్సిన అంశాలు. నీకు కాన్స్టాంట్గా ఒక హార్డ్ వర్క్ చేసే అలవాటు ఉంటేనే ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించే అర్హత నీకు ఉంటుంది. అంటే ఇక్కడ పేషెన్సీ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటున్నాను అంటే, ఒకసారి మనము గవర్నమెంట్కి వెళ్తే ఆలోచిద్దాం. గవర్నమెంట్ ఏమంటుంది, సార్ మీరు జాబ్ క్యాలెండర్లు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే, చెప్పిన రీజన్ ఏంటి అంటే, జాబ్ క్యాలెండర్ మేము ఫాలో అవుదాం అనుకుంటున్నాం, కానీ ఎస్సీ వర్గీకరణ మనకు ప్రధాన అడ్డంకిగా ఉందని చెప్పారు. మరి ఇప్పుడు రీసెంట్గా మనకు సార్ ఇప్పుడు జూన్ వస్తుంది కదా, ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మాకు గవర్నమెంట్ రిక్రూట్ చేయాలనే ఉంది, కానీ వివిధ కేసులు మనకు కోర్టులో ఉన్నాయి కాబట్టి మేము దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే, ఎలాంటి లిటిగేషన్స్ లేకుండానే మేము నోటిఫికేషన్ ఇస్తాము అన్న విధంగానే గవర్నమెంట్ మనకు సమాధానం చెప్తుంది. వీటినన్నింటినీ మనము అబ్జర్వ్ చేస్తే ఒక క్రూషియల్ పాయింట్ మనకు అర్థమవుతుంది. ఏంటంటే, గవర్నమెంట్ అనేది ఉద్యోగాల నియామకం అనేది కంపల్సరీ చేయాలని నిర్ణయించుకుంది, కానీ డిలే అవుతుంది అనేది ప్రధాన కారణం. ఈ పాయింట్ మనం తీసుకుంటే, ఉద్యోగాల భర్తీ చేయడంలో ఆలస్యం అవ్వచ్చు, 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆలస్యం రావచ్చు, కానీ నోటిఫికేషన్ రావడం అనేది పక్క. దీనిని నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాలి. సరే, ఒక 2 నెలలు 3 నెలలు లేట్ అవ్వచ్చేమో, కానీ నోటిఫికేషన్ అనేది రావడం ఖచ్చితంగా రావు. ముఖ్యంగా మనకు రాబోయే నోటిఫికేషన్లు భారీ సంఖ్యలో ఉంటాయి. అందులో మొట్టమొదటిది పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో 12,000 ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ లో ఫిల్ చేయబోతున్నారు. దానికి
ఆల్ట్ ఇమీడియట్ గా మనకు గ్రూప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 ఒకే దానిలో ఫిల్ చేస్తున్నారు. దాంతో పాటు మనకు రావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్స్, దాంతో పాటు మనకు రావాల్సిన ఫారెస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువత గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యం కాబోతుంది, కానీ రావడం పక్క. దీనిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇది పక్కన పెడితే సార్ నోటిఫికేషన్ రావడం లేదు అంటున్నారు. అసలు నోటిఫికేషన్ వస్తే నువ్వు ఎంతవరకు డిలే చేసుకుంటావు అనే అంశాన్ని కూడా నిరుద్యోగ యువత గుర్తించాలి. సపోజ్ ఒక అభ్యర్థి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాడు. మరి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి సార్, నోటిఫికేషన్ లేదు, నోటిఫికేషన్ వస్తే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అనే అభ్యర్థి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంది. నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన 3 నుండి 4 నెలల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ ఏం కొనసాగిస్తావు? 3 నుండి 4 నెలల్లో నీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందా అంటే ఇది కష్టమైన పని. ఒక ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ పర్ఫెక్షన్ ప్రిపరేషన్ కానీ కంపల్సరీ కంప్లీట్ చేయాలంటే 5 నుండి 6 నెలల సమయం, ఇంకా 8 నెలల సమయం, మినిమం 6 months అనేది కంపల్సరీ కావాలి. అంటే నీకు నోటిఫికేషన్ వస్తే నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటావా? దీనిని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో నేను గవర్నమెంట్ అనేది మన చేతిలో లేని పని, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తే మనం దానికి అప్లై చేసుకోవాలి. కానీ ఓపికతో నోటిఫికేషన్ వచ్చే వరకు మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని నేను ప్రతి నిరుద్యోగ యువతకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, మీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా, పోలీస్కు ప్రిపేర్ అవుతున్నారా, లేకుంటే డిఎస్సి టీచర్కి ప్రిపేర్ అవుతున్నారా, ఇంకా వేరే దేనికి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. అందులో ఉన్న సిలబస్ అన్నిటినీ 1కి 2 సార్లు రివిజన్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినప్పుడు పట్టుకోవాలి అంటే నువ్వు రెడీగా ఉంటేనే దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.